సర్పంచ్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కోడూరులో ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని కాంగ్రెస్ నాయకులు రవి అన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో కోడూరు గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. కోడూరులో ఖచ్చితంగా ఎగిరేది కాంగ్రెస్ జెండాని అంటున్న రవితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ నియోజకవర్గం కోడూరు గ్రామంలో ఉన్నాము. ఈ కోడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఆయన గతంలో ఏ విధమైనటువంటి అన్యాయం ఈ గ్రామానికి జరిగింది, వీరు అధికారంలోకి వస్తే అంటే ఇక్కడ పంచాయతీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే యుద్ధ ప్రాతిపదికన ఏ విధమైనటువంటి అభివృద్ధి ఈ గ్రామానికి చేయబోతున్నారు అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సర్పంచ్ అభ్యర్థి రవి ఉన్నారు. రవి గారు చెప్పండి, అంటే ఏంటి అసలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో మీ గ్రామం ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామం ఎలా ఉంది? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలని ఎన్నో విధాలుగా మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటూ వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఈ ఎలక్షన్తో గ్రామ ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ పేదవాడికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, తర్వాత ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవరికి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. నిజమైన పేదవాడికి ఎక్కడ కూడా సరైన న్యాయం జరగలేదు. కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతులైన ఇప్పుడు మేము అందుకే ముందడిగేసి ప్రజాసేవకై ముందడిగేసి ప్రజల్ని చైతన్యం చేసి వారి సేవలో నిమగ్నమై ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా అంటే ఒక విషయం ఇక్కడ ఎట్లా అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం అయిపోయింది. కానీ 2 సంవత్సరాల కాలంలో కొంత ఈ పంచాయతీ ఎన్నికలు పెట్టడం జాప్యం జరగడం వల్ల నష్టం జరిగింది అని బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంత? కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చిన తర్వాత మీ గ్రామాలకు ఏమైనా అభివృద్ధి జరిగిందా? లేదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాల విషయంలో గాని గ్రామ అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ ఎన్కంజ వేయలేదు. ఖచ్చితంగా అన్ని జరిగే పనులు ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రజల సంక్షేమ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ప్రజా సంక్షేమంలో ముందుకెళ్లడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి అందుకే ప్రజలు మొన్న జరిగినటువంటి మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూసినారు. అది బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, మిగతా పార్టీలకు కానివ్వండి చెంపపెట్టుగా చూపించినారు. ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వం వైపు మగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి అందరూ రేపు మాకు మద్దతుగా ఉంటారని చెప్పేసి నమ్ముతాం. కానీ మీరు నడుస్తుంటే మీరు ప్రచారంలో వెళ్తుంటే గ్రామ జనమంతా కూడా మీతో కదిలి మీలో అడుగులో అడుగు వేస్తున్నారు. కానీ ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన అంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలేంటి? మీరు ఒకవేళ ఇక్కడ గెలిస్తే మీరు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని ఈ గ్రామ ప్రజలకు అందించబోతున్నారు? ముఖ్యంగా పేదవాడికి కావాల్సింది ఏంటండి, కూడు గూడ నీడు ఉంటే చాలు. కానీ ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వంలో అవన్నీ కూడా ప్రతి పేదవాడికి పుష్కలంగా లభిస్తా ఉన్నాయి. అర్హులైనటువంటి అందరికీ కూడా అందుతా ఉన్నాయి. కాబట్టి వారు కోరుకునేది ఏంటండి ఇవే. కాబట్టి వారికి ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మేము అందజేసే విధంగా ప్రభుత్వం నుంచి ఈ సరైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రజెంట్ గా మేము ప్రతి పేదవాడికి సరైన న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మా గ్రామంలో చాలా మటుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ చాలా మటుకు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజెంట్ గా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు మొరపెట్టుకుంటున్నా ఆ సమస్యలు తీరనటువంటివి చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానివ్వండి, తర్వాత కొన్ని ప్లేస్లలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. పెద్దగా అంటే దాదాపుగా ఒక 500-600 స్క్వేర్ ఫీట్స్ లో ఉన్నటువంటి గుంతలు పెద్దగా ఉన్నాయి. వాటి చుట్టుముట్టు ఇండ్లు ఉన్నాయి. అవి మొత్తం కూడా ఎట్లంటే పాములు తేళ్లు నైట్ టైం అసలు ఇంట్లో ఉండడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాటిని ఎన్నో సార్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా వాటిని
పూర్తి చేస్తామని చెప్పి గట్టి హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఆడ ఒక తట్ట మట్టి పోసినటువంటి దాఖలాలు లేవు. వాటన్నిటినీ మేము పూర్తి చేయడానికి యుద్ధపాధికపతిన ఈ ఎలక్షన్ తర్వాత మా సార్ మాకు గట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చిండ్రు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా మీరు నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా, వాటిని పూర్తి చేసే విధంగా మేము మా సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం, వారి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా పూర్తి చేస్తాం. ఇప్పుడే మీరు చెప్పారు ఇక్కడ, ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పారు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ పాములు తేళ్లు కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి, మరి ఇక్కడ ఏ చిన్న అనారోగ్యం వచ్చినా గానీ మరి పిహెచ్సి సెంటర్ల పరిస్థితి ఏంటి, దవాఖానాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పిహెచ్ సెంటర్స్ కొంతవరకు బెటర్గా ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి అంటే ఇన్ టైంలో ఉండరు కదా సార్, వాళ్ళ డ్యూటీ వాళ్ళది ఎప్పటి వరకు ఉంటుంది, ప్రజెంట్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. కానీ నైట్ టైం ప్రజెంట్ వాళ్ళు అందుబాటులో ఉండరు. కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఆ వాతావరణాలు మారాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని పూర్తిగా శుభ్రపరిచి నీట్ గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని తొందరలో మేము చేస్తామని చెప్తాము. చివరిగా ఒక మాట చెప్పండి, మన 99 ఛానల్ ముందే మీరు పబ్లిక్ గా మీడియా ముందు చెప్తున్నారు, మీరు హామీలు ఇస్తున్నారు, మీ చుట్టుపక్కల మీ గ్రామ ప్రజలంతా ఉన్నారు. నిజంగా మీరు అధికారంలోకి రాగానంటే మీరు గెలవంగానే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఏవైతే చెప్పారో చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేసి ఇక్కడ ఛాలెంజ్ చేసి నేను ఖచ్చితంగా చేసి తీరుతానని ఛాలెంజ్ చేయగలుగుతారా? ఎస్ సార్, ఖచ్చితంగా సార్. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నామంటే ప్రజల లోపల చైతన్యం వచ్చింది సార్. ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఖచ్చితమైన ఈ హామీ ఎందుకు ఇవ్వగలుగుతున్నామంటే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది, ప్రతి పేదవాడి గురించి ఆలోచిస్తుంది, సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఈ 10 మందికి ఉపయోగపడేటటువంటి ప్రతి పనికి ఎమ్మెల్యే సార్ గారు ముందు ఉంటున్నారు. మీరు చూస్తానే ఉన్నారు. ఇది విద్యా వైద్యం పట్ల అతను తీసుకున్నటువంటి శ్రద్ధ ఎలా ఉందో మనం ప్రత్యక్షంగా ఈ 2 సంవత్సరాల్లో చాలా చూసాం మనం. కాబట్టి ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు, మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలకు ప్రజలు హర్షధ్వానాల్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మినప్పుడు మేము వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మేము మా సొంత డబ్బులు పెట్టైనా సరే వాళ్ళ ప్రాబ్లం తీర్చడానికి మేము ముందుంటామని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తాం. సో నీకు ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్ గా మరి ఎలాంటి మీ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దాం. మా రవి సార్కు మొత్తం తెలుసు, మా ఇంటి ముందర ఉన్న లెక్క, మా వాతావరణం, మా బతుకు తెరువు, మా ఇంటి ముందర ఉన్న బొంద గుంత, మేము చాలా ఈగలల్లా, దోమలల్లా, చాలా పాములల్లా, తేళ్లల్లా దండలుతున్నాం. మా రవి సార్కు అప్పుడప్పుడు వచ్చి కలుస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, చేపిస్తాను మా అన్నందుకే మా రవి సార్కు మేము ఉంగరం గుర్తు కోటేసి గెలిపిస్తున్నాము. మా రవి సారు మాకు చేపియాలి. ఇది సేమ్ మా ఇంటి కాడ కూడా అదే గుంత ఉంది. చెప్పండి, అదే ఇంకా గుంత గురించి మోరీలు ఉన్నాయి మా గల్లీకి, ప్రతి ఒక్క గల్లీకి ఉన్నాయి అని చేపిస్తాని చెప్తున్నాడు మా మామ. మంచిగా ఇల్లు ఇట్లా చేస్తా అని చెప్తున్నాడు. మా ఇంటి పక్కల రోడ్డు అన్ని అడిగినాము, చేపిస్తాడు. అన్న ఈ ఉంగరం కుదర అందరూ కలిసి ఓటేయాలి, గెలిపించుకుంటాం మేము. మాటి ఎస్సీ కాలనీలో మోరీలు గాని, అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రతి ఒక్క ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంది. మా ఊర్లో లేదు. అది ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రాబ్లమా ఏందో తెలీదు. ఇప్పుడు మేము సార్ని డైరెక్ట్ గా అడిగినాం. ఎమ్మెల్యే సార్ ఇస్తానని నామినేట్ చేసిండి, ఇస్తాడు. మా సార్ గెలుస్తేనే మాకు అన్నీ అవుతాయని మేము గట్టి నమ్ముతున్నాం. మేము గెలిపించుకుంటాం, అంతే. ఉంగరం గుట్టి కోటేసి గెలిపించుకుంటాం. మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మాకు రావడం జరిగింది సార్. 6 నెలలు అయింది మాకు ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. మాకు 3 బిల్లులు వచ్చినాయి సార్. తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా రవి సార్ గెలవాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకు 10 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఏ పని చేయలే, వాళ్ళు చేసిన ఒకటే లల్లా. మాకు కరెంట్ బిల్లు మాఫీ కాలే, మాకు రేషన్ కార్డులు కాలే, చిన్నపిల్లలకి ఇట్లా ఏది సహకారం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి మాకు పిల్లలకు చదువులకి గాని, మళ్ళీ మా పిల్లలకు రేషన్ కార్డులకు గాని, ఆధార్ కార్డులు గాని, రోడ్లు గాని, మోరీలు గాని
వరకే సహకారం అయింది మా ఊరికి. విగ్రహం కట్టియాలని మేము కూడా సార్కి అడుగుకున్నాం. సార్గా హామీ ఇచ్చిండు, కట్టిస్తాను. నేను ఇట్లా మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను సార్. చూస్తున్నాం కదా, కోడూరు సర్పంచ్ అభ్యర్థి రవి అయితే మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ వస్తున్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కోడూరులో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా గానీ సమస్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన గెలిచిన వెంటనే వాటన్నింటినీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. అవి ఒక్కొక్కటిగా సమస్యలన్నీ కూడా రూపుమాపేటువంటి విధంగా అవన్నీ పరిష్కారం అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన ప్రజలందరి సమక్షంలో మీడియా ముఖంగా కూడా ఆయన హామీ ఇస్తున్నారు. ఇది సర్పంచ్ అభ్యర్థి రవితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, కోడూరు నుంచి.